అందరికీ నమస్తే. మోకాళ్ళ నొప్పులపై మనము ఒక వీడియోలో మాట్లాడుకోవడం జరిగింది. ఆపరేషన్లు రానివ్వని ఓ చక్కటి అద్భుత పంచకర్మ గురించి మాట్లాడుకోవడం జరిగింది. అది జానుధార, జానువస్తి అనే అంశాలు మనము ఇంత మునుపు చర్చించుకోవడం జరిగింది. అయితే ఈ మోకాళ్ళ నొప్పులకు మనము క్లుప్తంగా ఇంత మునుపు చెప్పుకున్న కారణాలలో ఇప్పుడు మనకు కనబడుతున్న ఈ ముఖ్యమైన వాటిల్లో అధిక బరువు, వయస్సు ఎలాగూ ఉంటుంది, 40 సంవత్సరాల తర్వాత డీజనరేషన్ అంటే ఎముకలు కరిగిపోవడము, గుజ్జు అరిగిపోవడము, ఇలాంటివి సహజంగా వయసు పరంగా వచ్చేవే. దాంతోపాటు అధిక బరువు, బాగా మెట్లెక్కి దిగడము, ఎగుడు దిగుడు ప్రదేశాల్లో నడవడము, లేదా ఆటలల్లో పాల్గొనడము, ఫుట్బాల్ లాంటివి కానీ ఇంకా వేరే ఆటలల్లో స్పోర్ట్స్ ఇంజురీస్లో కూడా ఒక భాగంగా మోకాళ్ళల్లో మెనిస్కల్ టియర్ అని, లిగమెంటల్ టియర్ అని ఇలాంటివి మనం చూస్తున్నాం ఈ మధ్యకాలంలో. అలా రకరకాల కారణాలు, ఆహారపరమైన కారణాలలో, ఇప్పుడున్న పెస్టిసైడ్స్ కూడుకున్న ఆహారం తినడంలో, బోన్లో ఎముకల సాంద్రతలో తగ్గుదల రావడము, ఆస్టియోపినియా, ఆస్టియోపోరోసిస్ లాంటి అనేక కారణాలు ఉన్నాయి. ఈ కారణాలన్నీ కూడా మనము పరిగణలోకి తీసుకుంటూ ఆపరేషన్ వరకు వెళ్లకుండా చేసే అంశాలు ఆయుర్వేదంలో చికిత్సాపరంగా మనం చెప్పుకోవడం జరిగింది. అది ఇంకొంచెం దానికి పొడిగింపుగా ఈ వీడియోలో ఇంకొంచెం మనము పంచకర్మ పరంగా మనకు ఆపరేషన్ వరకు వెళ్లకుండా ముందే జాగ్రత్తగా నివారణ చర్యల్లో భాగంగా మనం మోకాల్ని కాపాడుకోవచ్చు. దాంట్లో జానుధార అని చెప్పుకున్నాం. అంటే ఆ వ్యక్తి ఎవరైతే ఆ మోకాల నొప్పితో బాధపడుతున్నాడో అతనికి ఆ రోగి, ఆ రోగము 2 అంశాలను వైద్యుడు పరిశీలించి అతనికి ఏ రకమైన తైలాలు వాడితే ఆ మోకాల్లో గుజ్జు పెరుగుతుంది, ఆ మోకాల్లో ఉండే దిండ్ల వంటి మెనిస్కస్లు, కార్టిలేజు ఇవన్నీ ఎలా బలపడతాయి, జాయింట్ చుట్టుపక్కల ఉండే జాకెట్ లాంటి నిర్మాణాలు, ఫైబ్రస్ షీట్స్, మజిల్స్, లిగమెంట్స్ ఎలా బలపడతాయి, దాంట్లో గుజ్జు ఎలా పెరుగుతుంది అనే విషయాలు మనం తెలుసుకున్నాం. ఈ ధార మనము ఒక 20 నిమిషాల పాటు, మళ్ళీ 20 నిమిషాల పాటు అభ్యంగం జరగాలి. అంటే తొడలు, మోకాళ్ళు, పిక్కలు, పాదాలు వీటికి మనము అభ్యంగం చేయాలి తైలాలతో. ఏ తైలాలతో అయితే ధార చేశాము, జానుధార, అవే తైలాలతో అభ్యంగం జరగాలి. అయితే ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్న విషయం ఏంటనంటే ఇంకొంచెం వివరంగా ఈ పంచకర్మల్లో ఉన్న వివిధ విభాగాలు, ముఖ్యంగా ఈ మోకాలి కేంద్రంగా మనం చేయబోయే విధానాలు ఇంకొంచెం విస్తారంగా తెలుసుకుందాం. అదేమిటి అని అంటే అభ్యంగం. అయితే మామూలుగా ఏమంటుంటారంటే మమ్మల్ని మోకాళ్ళల్లో ఇట్లా గుజ్జుపోయిందండి, మోకాళ్ళు దెబ్బతినిపోయాయి, ఇంకా మీరు కింద కూర్చోకూడదు, నడవకూడదు అని అంటుంటారు. వాకింగ్ వల్ల ఇంకెక్కువ అవుతాయి అంటారు. కానీ తొడ కండరాలు, పిక్క కండరాలు, పాదాలలో ఉండే కండరాలు శక్తివంతంగా ఉన్నప్పుడే, ఎప్పుడైతే ఈ తొడ కండరాలు, పిక్క కండరాలు వాడమో, నడక రూపంగా మనం వాడనప్పుడు ఏమవుతుందంటే ఈ 2 పైనున్న కింద ఉన్న 2 ఎముకలు కూడా దగ్గరకు వచ్చేస్తాయి. అంటే కొంచెం గ్యాప్ ఉండి దాంట్లో లూబ్రికెంట్, సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది ఉండి ఆ లూబ్రికెంట్గా పనిచేయడానికి గ్యాప్ ఉండాలి. ఈ సహజమైన గ్యాప్ తగ్గిపోవడం వలన 2 ఎముకలు కూడా, పైన తొడ ఎముక, కింద ఉన్న పిక్క ఎముకలు దగ్గరకు వచ్చేసి ఆనుకుంటాయి. తర్వాత నడుస్తున్నప్పుడు రాపిడికి గురైపోయి తొందరగా అరిగిపోయే అవకాశం ఉంది. ఎప్పుడైతే మనము తొడ, పిక్క కండరాలు, పాదాల కండరాలు ఈ తైలాలతో అభ్యంగం చేశామో ఈ తొడ కండరాలు, పిక్క కండరాలు చాలా బలపడతాయి. వాటిల్లో టోనిసిటీ, స్ట్రెంగ్త్ బాగా పెరుగుతుంది. ఎప్పుడైతే మనిషి నడుస్తూ ఉంటాడో, అయితే ఈ నడకలో ఏం చేయాలంటే అరగంట సేపు నడవడము, 40 నిమిషాలు నడవడము, ఇలా చాలా దూరాలు నడవడం కాకుండా ఒక 5 నిమిషాల పాటు, 1 నిమిషం పాటు, 2 నిమిషాల పాటు చిన్నగా ఈ తొడ, పిక్క కండరాలను బలం చేయడానికి నడుస్తూ ఉండాలి. అయితే మనం చేసే ఈ జానుధారతో వచ్చే లాభాల వల్ల ఈ కండరాలు బలపడతాయి. దానికి తోడుగా కొంచెం చిన్న నడకలు అన్నమాట. 1 నిమిషం పాటు నడిచి కూర్చోవడం, లేదా ఒక 4-5 నిమిషాల పాటు నడిచి కూర్చోవడం, ఇలా సాధన చేస్తూ తొడ, పిక్క కండరాలను డెవలప్ చేసేదే ఈ నడక రూపంగా, తర్వాత అభ్యంగ రూపంగా చేసే విధానం. ఇదొకటి. తర్వాత ఇంకొక విధానం ఏంటి అని అంటే ఈ జానుధార అయిపోయిన తర్వాత 12 రోజుల తర్వాత ఏం చేస్తామంటే ఇంటి పట్టున చేసుకునే ఒక విధానం చెప్తాము. అది పిచు ధారణ. పిచు అంటే ఒక తైలంలో ఒక చిన్న కాటన్ గుడ్డను ముంచి ఆ గుడ్డను ఆ జాయింట్ మీద పెట్టి ఉంచి కొద్దిసేపు ఆ విధానాన్ని పిచు ధారణ అంటాం. ఈ మోకాలు నొప్పికి, అంటే జీవితకాలం అంతా కూడా ఎప్పుడు మళ్ళీ మోకాలు నొప్పి రాకుండా చేసే ఒక అద్భుత ప్రక్రియ ఈ జాను పిచు ధారణ. ఈ జాను పిచుని ఏం చేయాలంటే ఒక గిన్నెలో గోరువెచ్చటి తైలం తీసుకొని, నువ్వుల నూనె అయినా పర్వాలేదు, లేదా నువ్వుల నూనె సగము, బర్రె నెయ్యి, ఈ 2 సమపాళ్లలో కలుపుకొని వేడి చేసి వెచ్చగా ఉన్నప్పుడు దాంట్లో ఒక గుడ్డ ముంచి 2 మోకాళ్ళ పైన ఉంచడం.
ఇలా ఒక 20 నిమిషాల పాటు దానిపై నుంచి కొంచెం ధార పోస్తూ ఉంటే ఇది పిచ్చు ధారణతో పాటు ధార అన్నమాట. ఇలా ధార పోస్తూ దాన్ని ఒక 10-15 నిమిషాలు 20 నిమిషాల పాటు చేసుకొని 2 మోకాళ్ళకు కూడా, తర్వాత ఆ గుడ్డలు తీసేసి అంటే పిచ్చు తీసేసి పక్కన పెట్టుకొని మళ్ళీ రేపు వాడుకోవడానికి వీలుగా దాచిపెట్టి మళ్ళీ ఈ 2 మోకాళ్ళకు అభ్యంగం చేయాలి. ఇది ఈ మోకాళ్ళకు పటుత్వాన్ని ఇస్తుంది, తైలాన్ని నిరంతరం దాంట్లో ఉండేలా చేస్తుంది. ఎట్లయితే హింజ్ జాయింట్లో మనం ఒక చుక్క నూనె వేసినప్పుడు తలుపు చెక్కలో కిరునమనకుండా ఆ హింజ్ జాయింట్ను బలపరిచి శబ్దం లేకుండా చేస్తుందో, అలా ఈ పిచుధారణ అనేది చాలా కాలం వరకు ఈ తైల అణువులను ఆ మోకాల్లో ఉంచి ఆ జాయింట్ బలంగా ఉండేటట్టు నిరంతరము లుబ్రికెంట్గా పనిచేస్తుంది. ఇలా నిరంతరం చేయాలి. కనీసము మొదట్లో నొప్పి ఉన్నప్పుడు రోజు చేస్తూ ఒక వారం తర్వాత రోజు తప్పించి రోజు ఒక వారంలో 3 సార్లు చొప్పున ఇలా చేసుకుంటూ వెళుతూ ఉండడం చాలా చాలా ఈ పిచుధారణ ద్వారా లాభం పొందుతాం. తర్వాత మోకాలికి ఇచ్చే సపోర్ట్లో భాగంగా పిక్క కండరాలకు చేసే విధానం ఒకటి ఉంది. అది పిక్కలకు చేసే మసాజ్ అన్నమాట, అభ్యంగం. కేవలం పిక్కలకే వేళ్ల ద్వారా చేసే మసాజ్ని దీన్ని ఏమంటారనంటే సంవాహనము అంటారు. చక్కగా 2 పిక్కల్ని కూడా మసాజ్ చేస్తూ ఉండడము, కొంచెం నిపుణుడితో ముందు చూసుకొని తర్వాత చక్కగా మనం చేసుకుంటూ ఉండడము. ఇది రసాయనము అని మహర్షి సుశ్రుతుల వారు చెప్తారు. రసాయనం అంటే ముసలితనాన్ని రాకుండా ఆపే పదార్థం కానీ కర్మ కానీ. అయితే ఈ కర్మ, ఈ పంచకర్మల్లో ఈ సంవాహన కర్మ, పిక్కలను ఎప్పుడైతే మనం బాగా మసాజ్ చేస్తూ ఉంటామో ఆ తైలంతో మానసిక శాంతి చాలా దొరుకుతుంది. మనస్సు కుదుటపడడం వల్ల మనిషి చక్కగా నిద్రపోతాడు. దీని ద్వారా గుండె చేసే పనిని ఈ 2 కూడా చేస్తాయి పిక్క కండరాలు. వీటిని పెరిఫెరల్ హార్ట్స్ అంటారు. ఈ రెండిటి మనం బలమిచ్చిన వాళ్ళం అవుతాం. తద్వారా రక్త సరఫరా పెరుగుతుంది. ఈ సంవాహనం ద్వారా స్టిమ్యులేషన్ జరిగి ఇక్కలు, తొడలు, పైన పొత్తి కడుపులో ఉండే రక్తనాళాల లోపల రక్త ప్రసారం పెరిగి ఈ వ్యారికోసిటీ అనే ఏదైతే పరిస్థితి మధ్య చాలా మంది బాధపడుతున్నారో ఈ వ్యారికోసిటీ కూడా తగ్గిపోతుంది. అయితే మనం ఈ జానుధారాల్లో, తొడలు, పిక్కల అభ్యంగంలో, ఈ మోకాటి ఈ మసాజ్లో, సంవాహనంలో కూడా మనము ఈ వ్యారికోసిటీని బాగా నివారించుకునే ఇంకొక లాభం, సౌలభ్యం మనకు జరుగుతుంది అన్నమాట. తర్వాత ఈ సంవాహనం తెలుసుకున్న తర్వాత మనం ఇంకో విషయం, మంచి ఒక చక్కటి విషయం ఏంటంటే పంచకర్మల్లో పాదాభ్యంగం. అంటే 2 పాదాలకు చక్కగా ఒక 5 నిమిషాల పాటు ఈ తైలంతో మసాజ్ చేస్తూ ఫ్రంట్ అండ్ బ్యాక్ స్ట్రోక్స్ ఇస్తూ ఈ 2 కూడా అరిపాదాన్ని చక్కగా అరిచేతులతో మసాజ్ చేయడమే దీని పాదాభ్యంగం అని అంటారు. ఈ పాదాభ్యంగము చక్షుష్యము అంటాడు, అంటే కళ్ళకు మంచిది. అంటే దీన్ని పాదాభ్యంగాన్ని కానీ మనం నిరంతరం చేస్తూ ఉంటే ముక్కులో సైనసెస్లో ఉండే సైనసైటిస్, అలర్జీలు బాగా తగ్గుతాయి. ఎందుకంటే ఈ పాదాల్లో ఉండే కేంద్రాలు నరాల వ్యవస్థ ద్వారా మెదడులో ఉండే కేంద్రాలకు అనుబంధించబడి ఉంటాయి. ఈ మెదడులో ఉండే సెంటర్లు యాక్టివేట్ అయిపోతాయి. కంటి చూపు చాలా మెరుగవుతుంది. 1-2 సంవత్సరాల పాటు నిరంతరం చేస్తూ ఉంటే కంటి అద్దాలతో కూడా అవసరం లేకుండా కళ్ళకు అంత మంచి మేలు చేస్తుందని చెప్పడం జరిగింది. ఇది దీని మీద జరిగిన అధ్యయనాలు కూడా, స్టడీస్ కూడా ఏం చెప్తున్నాయంటే పాదాభ్యంగము చాలా పనులు చేస్తుంది. ముఖ్యంగా పాదాల్లో ఉండే ఎముకలకు చాలా బలం చేకూర్చడమే కాక కండరాలకు పటుత్వాన్ని, టోనిసిటీ స్ట్రెంగ్తెన్ చేస్తుంది అన్నమాట. చర్మానికి మంచి స్ఫూర్తినిస్తుంది. నడకలో వేగం పెరుగుతుంది. నడవడంలో, కదలడంలో, ముఖ్యంగా స్పోర్ట్స్ పర్సన్స్కి ఈ పాదాభ్యంగము చాలా చాలా మంచిది. దీన్ని ఏ స్పోర్ట్స్ ఈవెంట్కి పోయే ముందైనా ఒక వారం పాటు ఈ పాదాభ్యంగం చేసుకుంటే ఆ స్పోర్ట్స్ ఈవెంట్లో చాలా మంచి ఫలితాలు, అంటే మంచి పర్ఫార్మెన్స్, మంచి ప్రదర్శన వాళ్ళు చేయగలిగే అవకాశం ఉంటుంది. ఈ రకంగా మనము ఈరోజు జానుధార, జాను వస్తి కూడా తెలుసుకున్నాం పోయిన వీడియోలో మనము. అంటే మోకాల్ని బోర్లా పడుకోబెట్టి మోకాలు వెనుక సైడు ఇలా కప్పులాగా తయారవుతుంది మోకాలు జాయింట్. దాంట్లో మనం పైనుంచి తైలం పోసుకోవడం అనే విధానం తెలుసుకున్నాం. అదే మోకాలు పైనుంచి మనం చిప్పు అడ్డం వస్తుంది కాబట్టి ఇక్కడ నుంచి అంత ప్రభావవంతంగా జానువస్తి, జానుధార అంత ఉపయోగకరంగా ఉండదు. కానీ మోకాలి మనం తిప్పినప్పుడు దీంట్లో మనం గుంటలాగా ఏర్పరిచిన ఈ భాగంలో మనం నూనె పడుతూ ఉంటే, తైలం పడుతూ ఉంటే అక్కడ స్టోర్ అయిపోయి లోపల పెనిట్రేషన్ బాగుంటుంది. జాయింట్లో చక్కగా లోపలికి ఎంటర్ అయిపోయి అక్కడ నిలబడే సామర్థ్యం ఈ జానువస్తులో మనం ఇస్తామన్నమాట. ఇది ఒక 20 నిమిషాలు 40 నిమిషాల పాటు జానువస్తి చేసి తర్వాత అభ్యంగం చేయడం. ఈ రకంగా మనము ఆయుర్వేద పంచకర్మల్లో భాగంగా మోకాలికి చేసే కర్మలలో జానువస్తి, జానుధార, జాను పిచు, జాను అభ్యంగము, తర్వాత పిక్కలకు సంవాహనము, పాదాభ్యంగము, ఇన్ని అంశాలలో మనము ఈ అద్భుతమైన పంచకర్మలు ఆయుర్వేదంలో ఈరోజు తెలుసుకోవడం జరిగింది. ఈ కర్మలు ఇంటి పట్టున కూడా నేను చెప్పిన విధానంగా ఎవరిది వాళ్ళు కేవలం నువ్వుల నూనె, బర్రె నెయ్యి ఈ 2 తెచ్చుకొని సమాన భాగంగా కలుపుకొని
ఇవన్నీ కర్మలు ఎవరికి వారు చేసుకున్నా చాలా వరకు వాళ్ళ మోకాళ్ళ నొప్పుల నుంచి వాళ్ళు బయటపడవచ్చు. మరి చేయకూడని పనులు ఏంటి అంటే ఎగుడు దిగుడు ప్రదేశాల్లో పొలం గట్ల వెంబడ ఇలాంటి దాంట్లో నడవకపోవడమే మంచిది. చాలా చాలా దూరాలు మొండిగా నేను వాకింగ్ చేయాలి అని మోకాల్ని హింస పెడుతూ చేయడం వల్ల కూడా మోకాలు దెబ్బతినే అవకాశం ఉంది. ముఖ్యంగా మెట్లు ఎక్కి దిగడాన్ని మానేసి లిఫ్ట్ వాడడము లేదా ఈవెన్గా ఉన్న ప్రదేశాల మీద నడవడము, ఈ రెండే మోకాలికి మంచివి. వీలైనంత వరకు మెట్లు అవాయిడ్ చేయడం వల్ల మనము మోకాలికి ఫర్దర్ డ్యామేజ్ కాకుండా మనము ఆపుకుంటున్నాము. అందువల్ల అందరూ కూడా ఆయుర్వేదంలో చెప్పబడిన ఈ కర్మలను ఆచరిస్తూ లేదా ఎక్కడైనా మంచి వైద్యుడి దగ్గర ఈ పంచకర్మలు చేయించుకుంటూ తర్వాత దానికి మోకాలికి సరిపడా అవసరమైన ఔషధాలు కూడా సేవించడము, ఆహార విహార ఔషధాలు, ఈ 3 రకాల అప్రోచ్ అనేది మనము ఈ మోకాల చికిత్సలో అవలంబిస్తాం. దీంట్లో ఔషధాల రోల్ కూడా చాలా ఉంది. ఔషధాలను కూడా అవసరమైనంత కాలం అవసరమైనంత మేరకు వాడడము అవసరం.